కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పరిశీలకులు కూడా హాజరయ్యారు. ఏ రోజైతే మొదట ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజు అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు రాబోయే 4 ఏళ్లలో తీసుకోవాల్సినటువంటి దీనిపైన కూడా సుదీర్ఘంగా ఈరోజు ముఖ్యమంత్రి అయితే మాట్లాడారు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గారు ఉన్నారు, మాజీ ఐఏఎస్ అధికారులు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఏదైతే ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఈ 1 ఇయర్ ప్రోగ్రెస్తో పాటు రాబోయే 4 ఏళ్లలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, పరిపాలన అదేవిధంగా సంక్షేమానికి ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రం దాదాపుగా 35 సంవత్సరాలు వెనుకబడిపోయిందని, యువత నిర్వీర్యమయ్యారని, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని ఆ రోజు ప్రజలు విశ్వసించి మరి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో 93% ఇంటేక్ ఇచ్చారు. ఆ 93% ప్రజలు ఏదైతే 164 స్థానాలు ఇచ్చారో ఆ విశ్వాసాన్ని చొరుగొనే విధంగా, ఆ విశ్వాసాన్ని నిలుపుకునే విధంగా ఏ కార్యక్రమాలు అయితే మేము ప్రజలకు వాగ్దానం చేశామో ఆ కార్యక్రమాలన్నీ సూపర్ 6 ద్వారా సంక్షేమ కార్యక్రమాలు, మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయాలు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే మేము సుపరిపాలనలో తొలి అడుగు అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇంకోటి సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూడా రేపు 1వ తారీఖు నుంచి ప్రజల్లోకి వెళ్తాము, ఏదైతే మేనిఫెస్టోని రీకాల్ చేయాలి అనే ఏదైతే ఆ మేనిఫెస్టోని బుట్ట దాఖలు చేస్తూ కూడా బుట్టలో వేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా 2వ తారీఖు నుంచి ప్రజల దగ్గరికి, ఈ 2 కాంట్రడిక్షన్ మధ్యలో అంటే ప్రజలకి ఏ విధంగా మీరు చెప్పబోతున్నారు? ఇప్పుడు ఎవరైతే చెప్పింది చేశారో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. మేము ఏదైతే 4,000 రూపాయల పెన్షన్ అన్నామో 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాం. మేము అధికారంలో లేనప్పటి 3 నెలలకు కూడా కల్పించాం. మరి ఆయన పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పి ఇవ్వలేదే, 250 రూపాయల చొప్పున ఇచ్చాడు. మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బడికి పంపండి, తల్లికి వందనంలో ఇస్తామని చెప్పాము, ఇస్తున్నాం కూడా. మరి మీరేం చెప్పారు? ఆ మాట చెప్పారు, చివరికి ఒకరికే ఇచ్చారు. కాబట్టి మీకు మాకు పోలిక లేదు. మేము ఏదైతే ప్రజలకు చెప్తామో అదే చేస్తాం, ఇంకా ఎక్కువే చేస్తాం. అన్న క్యాంటీన్లు తెరిచాం. రేపు రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. మరి రేపు ఆర్టీసీలో ఫ్రీగా ప్రయాణం చేయబోతున్నాం. 3 సిలిండర్లు ఇచ్చాం. ఏమి ఇవ్వలేదు చెప్పండి. ఎప్పుడైనా మీరు 15,000 రూపాయల పెన్షన్ చూశారా? ఏ రాష్ట్రంలోనైనా ఉందా? మేము ఇస్తున్నాం. మంచానికే పరిమితమైనటువంటి ఒక అభాగ్యుడిని ఆదుకోవడానికి ఆ కుటుంబం బాధపడుతుంది కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గమనించాలి. ఇంకోటి సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి 1 సంవత్సర కాలంలోనే కూటమి పాలనపై ప్రభుత్వంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కనుక మేము ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చలేదు కనుక మేము ప్రజల్లోకి వెళ్ళి విన్నవిస్తామని చెప్తున్నాం. ఏ వాగ్దానం నెరవేర్చలేదో సూటిగా చెప్పాలి. మేము ఏ వాగ్దానం నెరవేర్చలేదో సూటిగా చెప్పాలి. ఆయన చెప్పిన తర్వాతే ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. 151 స్థానాల నుంచి 5 సంవత్సరాలు మీరు పాలన కన్నా కరెక్ట్ చేసి ఉంటే 11 స్థానాలకు ఎందుకు పడిపోతారు? కాబట్టి మీరు ఏదో ఒక భ్రమలో వెళ్ళి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు. ప్రజలు చాలా విఘ్నులు. వాళ్ళకి తెలుసు ఏ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుందనేది. ఆ రోజు కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. నీకు 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు, కానీ నీవు చేసిన నిర్వాహకం వల్ల ఒకవైపు బడుగు బలహీన వర్గాల స్కీములు రద్దు చేశావు, మరొక వైపు పోలవరాన్ని ఇటు అమరావతిని గంగలో కలిపావు. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి నీ పాలన వద్దనుకున్నారు. ఒక్క ఛాన్స్ అన్నావు, ఇంకా చాలు అనుకున్నారు. చంద్రబాబు నాయుడుకి తిరిగి పట్టం కట్టారు. కాబట్టి నువ్వు అంగీకరించాలి. ప్రజా అభిప్రాయానికి అంగీకారం తెలుపకుండా మళ్ళా ప్రజల్ని ఏదో భ్రమలో పెట్టాలనుకోవడం అవివేకం. ఇది తాజా పరిస్థితి. ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా 100కి 100% ఏడాది పాలనలో మేము ఇవ్వటం అయితే జరిగింది. ఎక్కడా కూడా గత ప్రభుత్వం విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి పాలనపై విషం కక్కేసి మేము మాటలు మాట్లాడుతున్నాడు అంటూ కూడా మనతో అయితే చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంగళగిరి నుంచి.